గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పొద్దుటే వీడియో అన్నమాట. మార్నింగే 6:30కి వీడియో తీశాను. స్టార్ట్ చేయటం అయితే నేను 5:30కి స్టార్ట్ చేశాను. వీడియో తీయాలని నాకు 6:30 దాకా నాకు తోయలేదు అన్నమాట. 6:30 నుంచి వీడియో తీయటం స్టార్ట్ చేశాను. రోజు పొద్దుటే ఇంట్లో స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాక్సులు అవి ఉండాలి కదా. మనం పొద్దుటే లెగ్గానే మన ఇంట్లో పని అంతా చేసుకుని తర్వాత వంట అది మొదలు పెడతాం కదండి. అలాగే నేను వంట అది చేయటం, మా అమ్మ చెట్ట కాయగూరలు అవి కోయించడం పొద్దుటే చూసారా. వెలుతురు కూడా సరిగ్గా రాలేదు. 6:30 అయింది నేను టైం చూపించినప్పటికీ. వెలుతురు వస్తా ఉందన్నమాట మంచుకి, పొగ మంచుకి. ఇంకా మేము పార్కింగ్లో లైట్లు కూడా కట్టలేదండి, అంత చీకటిగా ఉంది. మా సమ్మర్ టైం అయితే తొందరగా 5:30కే వెలుతురు వచ్చేస్తుంది. ఇప్పుడు 6:30 అయినా ఇంకా వెలుతురు రాలేదన్నమాట. ఇంకా పొద్దుటే మా బాబు స్కూల్కి వెళ్తాడు, మా వారు ఆఫీస్కి అది వెళ్తారు కనుక వాళ్ళకి లంచ్ బాస్కెట్లు ఇవన్నీ అమర్చాలి, లంచ్ బాక్సులు. మా అమ్మ ఏమో దొండకాయలు కట్ చేస్తుందండి. మార్నింగ్ లెగ్గానే ఇంకా దొండకాయలు కటింగ్ చేయటం మా అమ్మకు అప్పచెప్పాను అనమాట. వంట అన్నీ చెయ్యాలి కదా. నేనేమో రైసు పొయ్యి మీద పెట్టానండి, వారుస్తాను అనమాట. నేను రైసు ఎగరబెట్టను. చాలామంది కుక్కర్లో ఎగరబెట్టేసుకుంటారు. నేనైతే కుక్కర్లో ఎగరబెట్టడం అది నాకు ముందు నుంచి అలవాట్లేదు. ఇలా వార్చడం అలవాటు అన్నమాట. చానాలు బట్టి రైస్ ఎప్పుడు కూడా వారుస్తాను. దొండకాయ ముక్కలు కట్ చేసి ఇచ్చేసిందండి మా అమ్మ. అదొక పొయ్యి మీద పెట్టేశాను. ప్రతిరోజు ఫస్ట్ పొద్దుట లెగ్గానే నేను స్టవ్ వెలిగించగానే చేసే పని ఏంటంటే వేడి నీళ్ళు పెట్టడం. ఒక గిన్నెడు వేడి నీళ్ళు పెడతాను, రాగిజావ కాస్తానండి ప్రతిరోజు. ఫస్ట్ డైలీ ఏది చేసినా చేయకపోయినా రాగిజావ వేడి నీళ్ళు మటుకు కంపల్సరీ మా ఇంట్లో. ప్రతిరోజు మార్నింగ్ లెగ్గానే ముందు అవే పెడతాను అనమాట. రాగిజావ ఆల్రెడీ నేను కాసేసానండి. అంటే మన పని అంతా అయినప్పటికీ అది చల్లారుతుంది. ఫస్టే కాసేసి మనం చల్లారబెట్టుకుంటే మనం తాగే టైంకి అది చల్లగా అవుతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ ప్రత్యేకించి చల్లారబెట్టి పని ఉండదు. అందుకే నేను మార్నింగే కాసేసి టేబుల్ మీద పెట్టేస్తాను అనమాట. ఫ్యాన్ వేసి చల్లగా అయిపోతాయి. ఈలోపు నాకు పొయ్యి మీద వంట అది అవుతూ ఉంటుందండి. దొండకాయలు కట్ చేసి మెల్లిగా వేపుతున్నాను. తొందరగా ఏగవ కదా ఇవి, మెల్లిగా మగ్గబెట్టాలి నూనెలోని. ఉప్పు వేసి కొంచెం ఆయిల్లో అలా మెల్లిగా మగ్గబెడితే మరుగుతాయి. ఆల్రెడీ నేను పెద్ద గిన్నెడు నీళ్ళు కాసేసానండి. అవి కొంచెం చల్లబడినాయి అన్నమాట. అందులో కొంచెం కలుపుకోవడానికి వేడిగా ఇంకో గిన్నెడు నీళ్ళు పెట్టాను. దొండకాయలు కూడా ఏగుతున్నాయండి. ఇందులో నేను ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసి దొండకాయ ఫ్రైలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను అనమాట. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కలుపుకోవటానికి అన్నంలో అది కలుస్తుంది. ఉల్లిపాయ ముక్కలు అయితే కలవదన్నమాట. ఈలోపు అన్నం ఇంకా పొంగు రాలేదండి. ఎసట్లో బియ్యం అయితే వేసేసాను. తొందరగానే ఉడికిపోద్ది అన్నమాట. రైసు గంజి వార్చేసుకోవాలంట. గంజి ఎగరబెట్టుకొని తినకూడదని ఊరు ఎప్పుడు కూడా. ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఎగరబెట్టిన అన్నం కూడా అసలు నేను ఎప్పుడు కూడా తినలేను. ఎప్పుడన్నా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ నాకు ఆ ఎగరబెట్టిన అన్నం తినటం అదే అలవాటు ఉండదండి. మా అమ్మ ఇంకా చట్నీకి వస్తుందన్నమాట. టిఫిన్లోకి కొత్తిమీరని పల్లి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. కొత్తిమీర అది కడిగి అన్నీ చేస్తుంది. ఉల్లిపాయ అయితే కట్ చేసింది అన్నమాట. ఆ ఉల్లిపాయ ముక్కలు పట్టుకెళ్ళి దొండకాయ ఫ్రైలో వేస్తాను. అన్నం అయితే వార్చేసానండి. అన్నం ఉడికిపోయింది. ఇంకో చట్నీకి వేపుతున్నాను పొయ్యి మీద. అల్లం ముక్కలు, ఆవాలు, జీలకర్ర వేసి వేపుతున్నాను అనమాట. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఒక పొయ్యి మీద ఏమో దొండకాయలు అయితే మగ్గుతున్నాయి అన్నమాట. ప్రతిరోజు డైలీ మార్నింగ్ ఇవే ఉంటాయి. మార్నింగ్ టిఫిన్లు, వంటలు, పిల్లల్ని రెడీ చేయటాలు, క్యారేజీలు సర్దుతాలు ఇవే ఉంటాయండి. ఇంకో పొయ్యి మీద అయితే రసం పెట్టాను, టమాటా రసం పెట్టాను. అది ఇంకా మరగట్లేదు. చట్నీకి అయితే వేపేసానండి. ఆ చట్నీది పప్పులో చల్లారాక అదొకటి మిక్సీ పట్టాలన్నమాట. ఇంట్లో ఉండి యూట్యూబ్ చేసే వాళ్ళకి వేరే కంటెంట్ అంటూ ఏమి ఉండదు అన్నమాట. ఇవే ఉంటాయి. వంటలు చేసుకోవటాలు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీడియోలు తీయటాలు, ఇంకా అదే కంటెంట్ ఉంటుంది అన్నమాట. అందుకే నేను ప్రతిరోజు మార్నింగ్ మా ఇంట్లో ఎలాగ ఉంటుంది అనేది ఒక వీడియో కింద చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వరకు అయితే ఇలా నేను వీడియో తీయలేదండి. పొయ్యి మీద రసం పెట్టాను. రసం ఇంకా మరగట్లేదు. అన్నం వార్చేసాను కదా, గింజ అంతా కూడా అలా చిక్కగా వచ్చేస్తుంది. అది వంపనవసరం లేదన్నమాట, బట్టలకు పెట్టేసుకోవచ్చు. అన్నం వార్చాక కొంచెం గింజ ఉంటుంది కదా, అందులో అది ఎగరటం కోసం పొయ్యి మీద సిమ్లో పెడతానండి. రైస్ని సిమ్లో పెడితే మొత్తం అంతా ఎగిరి పొడి పొడిలాడుతూ అవుతుంది. దొండకాయ ఫ్రైలోకి ఆమ్లెట్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకొని ఉప్పు కారం జల్లుకొని మామూలు ఆమ్లెట్టే, ఉల్లిపాయ ముక్కలు వేయకుండా వేస్తున్నానండి. 2 ఆమ్లెట్లు వేస్తున్నాను, మా అబ్బాయి కోటి మా వారి కోటిని. రసం మరుగుతుంది. రసం తాలింపుకి కూడా నేను చేసుకున్నాను. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. మూత పెట్టామంటే అలా ఉబ్బుదన్నమాట. ఉబ్బితేనే బాగుంటుంది. ఒక గుడ్డు 2 గుడ్లు వేస్తే రాదు, 4 గుడ్లు కొడితే అలా ఉబ్బుతుందండి. దలసరిగా వస్తేనే ఆమ్లెట్ బాగుంటుంది అన్నమాట. చాలామంది ఒక
గుడ్డుతోటి ఆమ్లెట్ వేసేస్తారు, అది అంత టేస్ట్ ఉండదు. ఇలా 4 గుడ్లు కొట్టుకుంటే ఆమ్లెట్ దలసరిగా వస్తుంది, బాగా పొంగుతుందండి, చాలా బాగుంటుంది కూడా. దొండకాయ ఫ్రై అయితే ఇంకా మగ్గుతుంది, తొందరగా ఏగదండి ఎప్పుడు కూడా దొండకాయ. మనం హడావిడిగా వేపేసామంటే అది గట్టిగానే ఉంటుంది, కసకసమంటానే. ఇలా మెల్లిగా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఆయిల్లోనే ఉప్పు వేసేసి దొండకాయ ముక్కలు వేసి మెల్లిగా మగ్గబెట్టుకోవాలి. లాస్ట్లో కారం జల్లుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా టైం పడుతుంది. దొండకాయ ఫ్రై ఇంకొంచెం దగ్గరికి వచ్చాక కారం వేయచ్చు. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఆమ్లెట్ని 2 వైపులా బాగా కాల్చుకున్నాక చల్లారి పెట్టేసుకోవాలి. ఈలోపు మా వారు అయితే స్నానం చేసేసారు. ప్రతిరోజు అంతే, స్నానం చేసి దీపారాజనకు చేసేసుకుంటారు అన్నమాట. నా పని నాదే, ఆయన పని అయిందే. ఈరోజు కూడా పొద్దున్నే స్నానం చేసేసారు. నా వంట అవుతుందో పక్కనే ఆయన స్నానం అయింది, దీపారాజన కూడా చేసేస్తున్నారండి. ప్రతిరోజు దీపం ఆయనే పెడతారు మా ఇంట్లో. మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం కుదిరితే నేను పెడతాను, లేకపోతే లేదు. కానీ మార్నింగ్ అయితే మా వారే పెడతారు. ఈలోపు మా అబ్బాయి అయితే లెగిసి బ్రష్ చేసుకుని వస్తున్నాడు అనమాట. ఏంటి వీడియో తీస్తున్నావా అని ఆగిపోయాడు. వాళ్ళ డాడీకి చెబుతున్నాడు, డాడీ నేను వీడియో తీసేస్తుందమ్మని. ఆమ్లెట్ వేసాను కదండి, ఆమ్లెట్ కూడా చల్లారి పెడుతున్నాను. బాక్స్లో పెట్టాలి కదా, వేడిది పెట్టకూడదు. ఇదైతే పప్పులు అయితే చల్లగా అయిపోయినాయి, మిక్సీ పట్టాలండి టిఫిన్లోకి. చట్నీ మాట, పల్లి కొత్తిమీర చట్నీ, ఇది మిక్సీ పట్టేసి టిఫిన్ రెడీ చేయాలి. నేను చింతపండు ఎప్పుడు కూడా ఈ పప్పుల్లో వేసి వేపనండి, గ్లాసులో వాటర్ వేసి నానబెట్టుకుంటాను, అలాగైతేనే మెత్తగా నానుతుంది అన్నమాట. చట్నీ అయితే ఆడేసాను, మెత్తగా ఆడేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తాలింపు పని ఉండదు అన్నమాట. ఇదైతే దొండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి, కారం వేసేసుకున్నాను. టిఫిన్ వేస్తున్నాను పొయ్యి మీద. అట్టు అంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా, ఆ పిండినే అట్టు కింద వేసానమాట. ఓ పొయ్యి మీద పాలు పెట్టానండి. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మా వారు టిఫిన్ తింటాక రెడీగా ఉన్నారు. ఆయనకైతే ఒక అట్టు వేసేసి చట్నీ వేసేసి టిఫిన్ అయితే పెట్టేశాను. ఆయన ముందు వెళ్ళిపోతారు అన్నమాట ఆఫీస్కి. ఫస్ట్ మా అబ్బాయి కన్నా ముందు మా వారు వెళ్తారు. మా అబ్బాయి ఏమో స్నానం చేసేసి రెడీగా కూర్చున్నాడు. వాడికి కూడా టిఫిన్ కూడా తినిపించేస్తున్నాను. వాడు తినడండి, నేనే తినిపించాలి. ఎప్పుడన్నా సండే రోజు అది అయితే మెల్లిగా తింటాడు కనుక, సండే రోజు అది ఇంటికాడ ఉంటాడు కనుక పెడతాను. మార్నింగ్ పొద్దున్నే స్కూల్కి హడావిడి కదా, అందుకు నేనే తినిపిస్తాను. మా వారైతే ఆఫీస్కి రెడీ అయిపోతున్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళాక మా అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళాలన్నమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, మేము స్కూల్కి రెడీ అవుతున్నాం. ఇంకా వెళ్ళి ముందు ఒకసారి మా కిచెన్ని చూపిస్తానండి. వంట అయ్యాక ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆ పొయ్యి, స్టవ్, సామాన్లు అవన్నీ చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. తర్వాత ఈ పని అంతా, వంట చేయటం ఈజీయే, తర్వాత ఇవన్నీ సర్దుకునేదంతా క్లీన్ చేసినప్పటికి మధ్యాహ్నం అవుతుంది అన్నమాట. ఎప్పుడు కూడా పొద్దున్నే వంట అయిపోయినా ఇదంతా క్లీన్ చేసుకోవటం చాలా టైం పడుతుందండి. మా అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళి వచ్చాక నేను ఇదంతా క్లీన్ చేయటం మొదలు పెడతాను. 8కి మా వారు వెళ్ళిపోతే 8:10కి 8:15కి మా అబ్బాయి వెళ్తాడు అనమాట. వెళ్ళడం నేనే తీసుకుని వెళ్ళాలి, బండి మీద తీసుకుని వెళ్ళి స్కూల్లో దింపొచ్చి అప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవటం మొదలు పెడతాను. రెడీగా కూర్చుని ఉన్నాడు, వెళ్దాం అమ్మ టైం అయిపోతుందని. లాస్ట్లో ఇంకెళ్ళి ముందు చిన్న క్లిప్, అలా వీడియో క్లిప్ తీసాను. బ్యాగ్ కూడా రెడీగా సర్దేసుకున్నాడు. బ్యాగ్ అది వాడే సర్దేసుకుంటాడు, చెప్తాను అనమాట. స్నాక్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టేసుకోమని, అలాగే పెట్టేసుకున్నాడు. వెళ్ళి ముందు మీకు ఒకసారి ఆ కిచెన్ వీడియో ఒకసారి చూపిస్తాను, చూడండి ఎంత భయంకరంగా ఉందో. సామాన్లు ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి, అవన్నీ పక్కన పెట్టుకొని తోముకొని స్టవ్ అది కడుక్కోవాలన్నమాట. ప్రతిరోజు ఇదే పని ఉంటుందండి, నాకే కాదు చాలామందికి ఇదే పని ఉంటాయి. నేను ఎప్పుడు ఇలా వీడియో తీయలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా వీడియో తీసి పెట్టడం. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.